వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి అని, అరెస్ట్ అయిన ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులను విడుదల చేయాలి అని ఈరోజు చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నవీన్ల స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాల భూమిని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం సరైన పద్ధతి కాదని, భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలను గాడిన పడేసే విధంగా ఉందని, తప్పుడు ఆలోచన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. జేసీబీలతో భూములను మొత్తం చదును చేస్తూ అడ్డు వచ్చిన యూనివర్సిటీ విద్యార్థులపై అక్రమాల కేసులు పెట్టి దాడులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు జన్ను రమేష్, కుక్కల సతీష్ ఈరోజు పోలీసు అధికారులు తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడం, ప్రజా ఉద్యమాలు చేసే నాయకులపై కేసులు పెట్టడం, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, అరెస్టు అయిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్బదాసి అశోక్, జనార్దన్ రెడ్డి, బిల్లా భూపాల్ రెడ్డి, యాకయ్య, మొర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి ఎస్ఎఫ్ఐ విద్యార్థులని, ఖండించాలి అక్రమ అరెస్టులని, అక్రమ అరెస్టులని. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని, సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వ భూముల్ని, కార్పొరేట్ శక్తులుగా ప్రభుత్వ కుట్రలని ఖండించాలి. ప్రభుత్వ కుట్రలని ఖండించాలి. ప్రభుత్వ కుట్రలని కాపాడాలి. సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలి. యూనివర్సిటీ ప్రభుత్వ 400 ఎకరాల భూమిని కాపాడాలి. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఈ పాలకులు అప్పనమ్మగా అమ్మడం కోసం, కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం కోసం ఈరోజు కుట్రపూరితమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నారు. గతంలో కూడా పాలకులు ఇదే విధంగా అజాంజాయి మిల్లుల భూములని, ప్రభుత్వ భూముల్ని రామ్కి అనేటువంటి కార్పొరేట్ శక్తులకు అమ్మినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా ప్రభుత్వ భూముల్ని ఉచిత పథకాలు పెట్టి ప్రభుత్వ భూముల్ని అమ్మేసి ప్రభుత్వాలకు ఏదో చేస్తానమని చెప్పేసినటువంటిది చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. గతంలో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తూ వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు జాగ్రత్తగా వీళ్ళు ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆస్తులను కాపాడే విధంగా ఉండాలని మరోసారి కోరుతా ఉన్నాం. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ భూములు కనుక అప్పుడంగా అమ్మడం కోసం కనుక ప్లాన్ చేసినట్లయితే రేపు ఇదే గతంలో ఉన్నటువంటి పాలకులు ఏదైతే గతి పట్టిందో వీరికి కూడా అదే ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ మీడియా మిత్రులకి నమస్కారం. నవీన్ల స్వామి, చెన్నారావుపేట, నెక్కొండ, భరతగిరి ఏరియా కమిటీ కార్యదర్శి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని పక్కన పెట్టేసి ప్రజల యొక్క ఆస్తుల్ని అమ్మడం కోసం ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతికి పూనుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది సిపిఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నిలబెట్టుకోవాలని, అందులో ఏవైతే 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చినాయో 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం పూనుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇది కాకుండా గత పాలకులు ఏదైతే కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి ఊడిగం చేసే పద్ధతిని అవలంబించిందో అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు సంవత్సరన్నర కాలం పాటులో కనిపిస్తూ ఉన్నది. ఇది ఇలాగనే కనుక కొనసాగినట్లయితే రేపు ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాంగ్రెసు అధికారంలోకి రావడానికి వామపక్ష పార్టీలు అందరూ కలిసి ఎలాగైతే బీజేపీకి వ్యతిరేకంగా
ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి చూసినామో అట్లాంటి ప్రజల యొక్క నమ్మకాలని వమ్ము చేయకూడదని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు హైదరాబాదు సెంటర్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాల భూములని రేపు ప్రభుత్వం ప్రజలకి అట్లాగే పేద ప్రజల యొక్క పిల్లలు చదువుకోవడానికి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ భూమిని అప్పనంగా అమ్ముకోవడం కోసం ఈరోజు ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి వైఖరిని అవలంబిస్తూ ఉన్నది. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా నెక్కొండ ఏరియా కమిటీ నుండి మేము దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పద్ధతిని ఇలాగనే కొనసాగించినట్లయితే రేపు కాంగ్రెస్కు గత పాలకులకు ఏ విధంగానైతే శిక్ష పడ్డదో ఆ రకంగా వీళ్ళు కూడా ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా దీన్ని గమనించి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.